హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీడియో కనెక్ట్స్. నేను వెంకి. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తోటి మీ ముందుకొచ్చాను. వీడియో ఏంటంటే రేషన్ కార్డ్ పైన. ఇప్పుడు మనం చాలా వరకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌లో ఉండేవాళ్ళం. ఇక్కడికి షిఫ్ట్ డబుల్ బెడ్‌రూమ్ రేషన్ కార్డ్ ఏమైందంటే రేషన్ కార్డ్ మనం సెర్చ్ చేస్తుంటే ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్ సెర్చ్ చేస్తుంటే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. చాలా వరకు అలానే వస్తుంది. అది ఈ ఎందుకు అలా జరుగుతుంది? ఏంటి అనేది ఎవరికీ తెలీదు. చాలా కంగారు పడుతున్నారు. సో, కంగారు పడాల్సిన అవసరం అవి ఏమైందంటే ఆటోమేటిక్‌గా ఎవరైతే లబ్ధిదారులున్నారో బెనిఫిషరీస్ వాళ్ళ రేషన్ కార్డ్ ఉంటుంది గదా! రేషన్ కార్డ్స్ ఆటోమేటిక్‌గా హైదరాబాద్ టు సంగారెడ్డి ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి ఆన్‌లైన్‌లో. సో, మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పెట్టేసి మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుంటే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో, మనం జేయాల్సిందేందంటే మన ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ ఏదైతే ఉందో అది ఆన్‌లైన్‌లో టైప్ చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని పెట్టి సెర్చ్ చేసినామనుకో మనకొచ్చేస్తుంది. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఏం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫోన్‌లో చూసుకోవచ్చు. ఇగో ఈ ఫోన్ ఇది. ఫోన్‌లో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఏం లేదు మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతా. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకొని మనమైతే గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్‌సి ఫుడ్ సెక్యూరిటీ సెర్చ్ అని కొట్టాలండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లింక్ ఎఫ్ఎస్‌సి రేషన్ సెర్చ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో, మనం దీన్ని కొంచెం జూమ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. రేషన్ కార్డ్ నెంబర్, ఎఫ్ఎస్‌సి రేషన్ నెంబర్, పక్కకి రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, దాని పక్కకు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే ఏదైతే కొత్త నెంబర్ ఉంటుందో అది కాకుండా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ పైన ట్యాప్ చేసి ఏదైతే మనకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని చూపిస్తుందో అది సెలెక్ట్ చేసుకొని అక్కడ మన ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసినట్లయితే మన కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఆర్సీపురం మండల్ది మనకి ఆన్‌లైన్‌లో చూపించడం జరుగుతుంది. సో, మీరు అది స్క్రీన్‌షాట్ అనేది తీసుకొని మీ సేవలో నెట్ సెంటర్‌లో పేపర్ కాపీ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో, ఇదేనండి వీడియో. మీరు పైన చూసినట్లు వీడియో మీరు చేసుకుంటే ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ మీకొచ్చేస్తాయి. దానికి ఇక్కడ చాలా వరకు తెలియక బయట వాళ్ళతో అడిగి చూస్తే వాళ్ళు రూ. 100, 150, 200 అలా చార్జ్ చేస్తున్నారంట. సో, మీరేం టెన్షన్ పడకుండా మీ ఒక మొబైల్‌లోనే